వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కరివేపాకు నువ్వుల కారపొడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కరివేపాకు 1 కప్పు. దీనిని బాగా వాష్ చేసుకొని ఒక బట్ట మీద నీడని ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఎండుమిరపకాయలు 10, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, నూనె 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లిపాయ రెమ్మలు 5, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తరువాత 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తరువాత ధనియాలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేయించుకున్నట్లయితే తొందరగా వేగుతాయి. ఇదిగా నూనెలో వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఆఖరిని నువ్వులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకును వేయించుకుందాం. నూనె ఏమీ వేసుకోకుండా డ్రైగా వేయించుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా కరకరలాడే సౌండ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు నువ్వుల కారపొడి రెడీ అయ్యింది. దీనిని ఇడ్లీతోనూ అలాగే రైస్తోనూ కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.